హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యకరమైన రుచికరమైన కినోవా తోటి సాంబార్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన 1 పాట్ మీల్ అండి ఇది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు కినోవా, ఒక హాఫ్ కప్పు కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. రెండు ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీటితో కడగాలి. ఇలా నీళ్లు పోసుకొని కడగటం వల్ల ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత పప్పు అయితే మంచిగా నానిపోయి ఉంటుంది. ఇలా నానబెట్టిన దీన్ని మరొకసారి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న కినోవా కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే కినోవా కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. మనం కినోవా కందిపప్పు 2 కలిపి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్ళైతే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, కినోవా అయితే మంచిగా ఉడికింది. కినోవా కందిపప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆలు, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇందులో మనం వేసుకున్న వెజిటేబుల్స్, ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నుంచి రసం తీసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. చింతపండు వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు చింతపండు ప్లేస్లో ఒక లెమన్ని జ్యూస్ పిండుకొని అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మీద విజిల్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనం ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ అనేవి బాగా ఉడుకుతాయి. హై ఫ్లేమ్ మీద 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత దీనిపైన మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇందులో మనం వేసుకున్న వెజిటేబుల్స్ అయితే బాగా మెత్తగా ఉడికాయి. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా రెడీ చేసుకున్న కినోవా సాంబార్ రైస్లోకి పోపునైతే రెడీ చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, 2-3 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కినోవా సాంబార్ రైస్ ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మనం వేసుకున్న సాంబార్ పౌడర్, కొత్తిమీర సాంబార్ రైస్లో కలిసే విధంగా కలుపుతూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కినోవా సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.